హాయ్ అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈసారి సిడ్నీలోని మరొక ప్రాంతమైన కటుంబా బ్లూ మౌంటైన్స్ చూడడానికి వెళ్ళాము. ఇది పారమెట్టా నుంచి ట్రైన్లో 1 గంట 20 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు ప్రయాణం అండి. డైరెక్ట్గా పారమెట్టా నుంచి కటుంబా వరకు ప్రతి 30 నిమిషాలకి ఒక ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్లో మేము ఎక్కి అక్కడ దిగాము. అక్కడి నుంచి మళ్ళీ మా బస్ జర్నీ ఇంకొక అరగంట ప్రయాణము ఈ బ్లూ మౌంటైన్స్ వరకు. ఈ బ్లూ మౌంటైన్స్ అనేది ఒక ప్రాంతం అండి. ఇక్కడ మళ్ళీ సీనిక్ వరల్డ్ అని ఒక ప్రదేశం ఉంది. ఇది ఇక్కడ చూడదగ్గ ప్రదేశము. ఈ సీనిక్ వరల్డ్ అనేది ముందుగానే మనం వెబ్సైట్కి వెళ్ళి అక్కడ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ టికెట్లు పెద్దవాళ్ళకి $54.90 అంటే $55, పిల్లలకి $41 టికెట్గా ఉంటుంది. ఇక్కడికి రాగానే చేతికి ఒక రిస్ట్ బ్యాండ్ వేశారు. ఆ లోపలంతా చుట్టూ లోయలండి. ఆ దూరంగా కనిపిస్తున్నదే 3 సిస్టర్స్ ఇకో పాయింట్. నిలబడి లోయలు అవి చూస్తూ కాఫీ తాగుతూ కాసేపు అక్కడ ఎంజాయ్ చేశాము. ఏప్రిల్ నెల నుంచి మే నెలలో కొన్ని రోజులు ఇక్కడ సీనిక్ వరల్డ్లోనే నాక్టర్నల్ అనే షో జరుగుతుంటా. అంటే నైట్ టైము ఇక్కడ ఆ చెట్లకి లోయలు మొత్తం అంతా ఈ లైట్ షోలు అరేంజ్ చేసి వాళ్ళు మొత్తం అంతా డెకరేషన్ చేశారు. ఈ సీనిక్ వరల్డ్ లోపల రైడ్స్ ఉన్నాయి, అలాగే కేబుల్ కార్లోను స్కైవే కూడా ఉన్నాయి. ఈ కేబుల్ కార్ లోపల మనం ఎక్కంగానే ఆ లోపల నుంచి మొత్తం లోయలోకి తీసుకెళ్తారు. ఈ లోయలోంచి మనం వెళ్ళేటప్పుడు మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఆ లైట్ షోలు, నాక్టర్నల్ లైట్ షోలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ కటుంబా ప్రాంతంలోనే చూడదగ్గవి 3-4 ప్లేసులు ఉన్నాయండి. కానీ మాకు టైం లేక ఈ ఒక్కటే చూడడానికి వచ్చాము. ఒకరోజు అక్కడ ఉండి మొత్తం చూడగలిగితే ఒక రాత్రి 2 పగళ్ళు కూడా చూడదగ్గ ప్రాంతాలు ఆ 3 సిస్టర్స్ వ్యూ పాయింట్ కూడా ఎక్కి లోపల దాకా వెళ్ళి చూసి రావచ్చు. అలాగే అక్కడ లోయ కూడా ట్రెక్కింగ్ ఉంది. ఆ ట్రెక్కింగ్ కూడా ఐ థింక్ ఒక 3-4 గంటలు పడుతుంటుంది. అవన్నీ చూసి రావడానికి 2 రోజులు సమయం తీసుకుని చాలామంది అక్కడ ఉన్నారు. అవన్నీ చూసి వస్తారు. ఇక ఇక్కడ ఈ లోయల మధ్యలో ఆపారు. ఇంక ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అన్నీ చూసుకుంటూను. ఇక్కడ బొగ్గు గనులు ఉండేవట. దీని గుండాగా బొగ్గు మొత్తం పైదాకా తీసుకుని వచ్చి వెళ్ళేవారట. వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ రాసి పెట్టారు ఎక్కడికక్కడ అన్నీ కూడా. ఇది మొత్తం అంతా ఇల్యూమినేటెడ్ రెయిన్ ఫారెస్ట్ కింద చెప్తారు. నాక్టర్నల్ లోపలంతా ఇలా మొత్తం అంతా అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అటు ఇటు కూడా మొత్తం అంతా లోయలు, చెట్లును. ఆ చెట్లకు మొత్తం ఈ లైట్లన్నీ పెట్టారు. ఇక్కడంతా ఒక వంతెనలా కట్టారు వెళ్ళి రావడం కోసం. ఆ వంతెన మీద నడిచి వెళ్తుంటే ఇటు అటు లోయలు, చెట్లు, మొత్తం ఆ చెట్లకు ఉన్న లైట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బొగ్గు గనుల్లోంచి బొగ్గుని ఇలా పైకి కిందకి తీసుకెళ్లేవారట.
ఊరికే డెకరేషన్ అంతే. కింద చేసాడు కూడా, ఇప్పుడు పైన చేశాడు అంతే. సెల్ఫీ తీస్తాం. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ చివరి పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు కేబుల్ కార్లో అందరినీ తీసుకుని మళ్ళీ పైకి వచ్చారు. అంత లోయ నుంచి మళ్ళీ ఇంత పైకి వచ్చాము. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.